జారుడు మెట్లు 11వ భాగం. ఇక 10వ భాగంలో రామకృష్ణ కూతురు ఉషామృతి గురించి తెలుసుకుని బాధపడుతుంది. రాధకి ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి రానని, భార్యాభర్తల మధ్య కలతలు రాకుండా అన్యోన్యంగా ఉండమని సలహా ఇస్తుంది వేద. వనజ పెళ్లి భాస్కర్తో జరిగిందని తెలిసి సంతోషిస్తుంది. ఇక ఆ ఊర్లో ఉండలేక వేరే ఊరికి బయలుదేరి వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. ఆ ఏడు భాద్రపద మాసం మొదలు 4 నెలలు కొండ మీద నృసింహేశ్వరుడి సన్నిధిలో గడపడానికి ఓంకార స్వాముల వారు ఆ ఊరు వేంచేశారు. ఆయన పూర్వాశ్రమంలో ఆంధ్రుడు, ఆ ప్రాంతానికి చెందినవాడు. కానీ చాలా కాలంగా ఉత్తరాదినే ఉంటూ అక్కడే మకాం ఏర్పరచుకుని ఉండిపోయాడు. ఇంతకాలానికి ఆయనకి జన్మభూమి మీద మమత రేగింది. దివారాత్రాలు తను పరిశ్రమించి పొందిన జ్ఞానాన్ని తన వారికి బోధించి వారిని తరింపచేయాలని కోరిక కలిగింది. ఆ సత్సంకల్పంతోటే వారు కాశీ నుండి తిన్నగా మంగాపురానికి వేంచేశారు. ఆయనకి అటువంటి అభిప్రాయం కలిగించిన వాడు ఆ ఊరిలో ఉండే ధనవంతుడైన ఒక వ్యాపారి. అతడి ఇంట్లో నల్లబజారు వ్యాపారం వల్ల ఇటీవలి కాలంలో చాలా సొమ్ము కూడపడింది. దానిలో కొంత భాగాన్ని తిరుపతి వెళ్ళి వెంకన్నకి లంచం పెట్టి వచ్చాడు. మిగిలిన దానిలో కొంత ఇలా సాధు సన్యాసుల సత్కారాలకి వెచ్చిస్తే పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయని అతడి అభిప్రాయం. ఆ భావంతోనే ఓంకార స్వాముల వారిని తమ ఊరికి ఆహ్వానించాడు. కోవెలకి పక్కగా ఉన్న కళ్యాణ మండపంలో స్వాముల వారు తమ నివాసం ఏర్పరచుకున్నారు. వారి కూడా వచ్చిన శిష్యవర్గంలో కొందరు చుట్టుపక్కల వరండాల్లో కాలక్షేపం చేయసాగారు. మిగిలిన వారు కొండ దిగువ సత్రంలో సర్దుకున్నారు. స్వాముల వారు పళ్ళు పాలు తప్పితే ఇతర ఆహారాలేం పుచ్చుకోరు. కానీ శిష్యులకి అటువంటి పట్టింపు లేదు. స్వాముల వారితో పాటు పాలు పళ్ళు అరగిస్తారు. గృహస్థులు పీల్చిపెట్టే భిక్షలు స్వీకరిస్తారు. ఊళ్ళోకి స్వాముల వారు రావడంతో ఊరికి పేరు వచ్చింది. కొండ మీద వారు నివాసం ఏర్పరచుకోవడంతో దేవుడికి కళ వచ్చింది. అంతకు పూర్వం ఏ పర్వదినాల్లోనో భక్తులు ఎవరైనా వస్తే పూజారి తలుపులు తీసేవాడు. పూజా పునస్కారాలు జరిగేవి. మిగిలిన కాలమంతా కంపు కొడుతున్న ఆ చీకటి కొట్లో కటిక ఉపవాసాలతో కాలం గడుపుతుండేవాడు పాపం నృసింహేశ్వరుడు. స్వాముల వారు వేంచేశాక కొండపైన ఊళ్ళో మనుషుల రాకపోకలు ఎక్కువయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతోమంది స్వాముల వారి దర్శనం కోసం, వారి బోధనలు వినడం కోసం రావడం మొదలుపెట్టారు. ఇల్లు వదిలి అంత దూరం వచ్చి ప్రయాసపడి కొండ ఎక్కాక పనిలో పనిగా కోవెల్లో దేవుడికి కూడా కాయో పండో తృణమో పనమో సమర్పించుకొని మరీ వెళ్ళిపోయేవారు మానవులు. స్వాముల వారి రాక ధర్మమా అని దేవుడికి నిత్య ఉపవాసాల బెడద తప్పింది. ఆ ఏడు పెళ్లి కూడా ఘనంగా జరుపుకున్నాడు. రథోత్సవాలు చేసుకున్నాడు. గరుడ వాహనాలు ఎక్కి ఊరేగాడు. ఒకటేమిటి, ఎన్నాళ్ల బట్టో జరగకుండా పోయిన అన్ని ముచ్చట్లు తీర్చుకున్నాడు. ఆ అదను తప్పితే మళ్ళా అవదేమో అన్న భయంతో ఒక భక్తుడి కలలో కనిపించి బ్రహ్మోత్సవం జరిపించమన్నాడు. కుంభాభిషేకాలు చేయించమన్నాడు. దేవుడంతటి వాడు కోరి అడిగితే మానవ మాత్రులు కాదనగలరా? ఈ కార్యాలు మీరు దగ్గరుండి జరిపించక తప్పదు అంటూ స్వాముల వారి పాదాలపై పడ్డారు ఊరిలో పెద్దలు. దేశంలో అధర్మం, అవినీతి హద్దులు మీరి పెరిగిపోతున్న కొలది మనుషులకి దేవుళ్ల మీద, స్వాముల వారి మీద, బాబాల మీద భక్తి ప్రపత్తులు దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతున్నాయి. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని తాము చేసే పాపాలని వారు కడిగేస్తారని, దాన ధర్మాలు, తీర్థయాత్రల పేరుతో అవినీతిగా ఆర్జించే సంపదలో కొంత ఖర్చు చేస్తే మిగిలింది భద్రంగా దాచుకోవచ్చని, ముట్టవలసిన ముడిపేదో దేవుడికి ముట్టిపోతే మిగిలిన డబ్బుని ప్రభుత్వం వారి కంటపడకుండా అతడే కాస్తాడని అటువంటి నమ్మకాలు ప్రజల్లో బాగా ప్రబలిపోతున్నాయి. అందుకే ఇంకే విషయంలో వేలు కదపని వాళ్ళు కూడా దైవకార్యం అంటే ముందుకు తోసుకొస్తారు. కొందరు ఇహలోకపు పరువు ప్రతిష్టలు కోరి వస్తే మరికొందరు పరలోక సౌఖ్యాలు ఆశించి వస్తారు. అది ఇది కాక వ్యాపార సరళిలో లాభనష్టాలు చూసుకొని రంగంలోకి దిగేవారు కూడా కొందరు. మతమనే మత్తులో ప్రజల్ని ముంచి వారు ఆ మత్తులో ఉండగానే తమ జేబులు నింపుకోవడానికి మరికొందరు ముందుకు వస్తారు. మాటలు వేరైనా వీరందరి మతం ఒక్కటే, మార్గాలు వేరైనా వీరందరి గమ్యం ఒక్కటే. ఆ పరమార్థం పేరు స్వార్థం. అన్ని రకాల వారు ఈ పుణ్యకార్యానికి చేయి కలిపారు. ఆలయానికి పట్టిన పాకుడు గీయించి రంగులు వేయించాడు ఒకడు, పాకలు వేయించాడు మరొకడు, వచ్చిపోయే భక్తి కోటికి వసతి సౌకర్యాలు కల్పించాడు వేరొకడు, పూజా సామాగ్రులు జతపరిచాడు ఇంకొకడు. వీరికంటే వారు, వారికంటే వీరు దాతలుగా, దానశీలుగా పేరుగాంచాలని పోటాపోటీలుగా యాత్రికులకు అన్నదానాలు చేశారు. బీదలకు వస్త్రదానాలు చేశారు. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలు. మహాకుంభాభిషేకం రోజున సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకంతా మనుషులుగా మారి మంగాపురంలో అవతరించిందా అన్నట్లు విరిగిపడ్డారు. ప్రజలు, సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు, మత ప్రవక్తలు, అధికారులు, అనధికారులు, వారందరినీ అదుపులో పెట్టడానికి పోలీసులు, యాత్రికుల అవసరాలు తీర్చడానికి వ్యాపారులు, అడుక్కునేవాళ్ళు,
ఒడుక్కునే వాళ్ళు కార్ల మీద, రైళ్ల మీద, బస్సుల మీద, బళ్ల మీద దేశం నలుమూలల నుంచి వచ్చి పడ్డారు. ఇంకా సామాన్య ప్రజానీకం సంగతి చెప్పనే అక్కర్లేదు. 3 కాళ్ల ముసలివాళ్ళు, ఈడురాని చిన్నవాళ్ళు, చంటిబిడ్డల తల్లులు, చావడానికి సిద్ధంగా ఉన్న రోగులు, చూలింతలు, బాలింతలు, వయసులో ఉన్నవాళ్ళు, వయసు ఇంకా రానివాళ్ళు జట్లు జట్లుగా బళ్ల మీద, బస్సుల మీద కాలినడకన అష్టకష్టాలు పడి ఆ ఊరు చేరుకున్నారు. అంతవరకు దేశపటంలో ఏ మూల ఉందో తెలియని మంగాపురానికి 2-3 రోజుల పాటు ఎక్కడలేని ప్రాధాన్యం వచ్చింది. రేడియో వార్తల్లో, వార్తాపత్రికల పతాక శీర్షికల్లో మంగాపురంలో జరిగిన మహాకుంభాభిషేకం గురించి వార్తలు ప్రముఖంగా వినిపించాయి, కనిపించాయి. ఆ వార్తకి అంత ప్రాధాన్యం రావడానికి ఇంకొక కారణం ఆనాటి తోపిడిలో జరిగిన దుస్సంఘటన. ఊర్లోంచి కొండ మీదికి పోయే మెట్లదారి ఏమంత విశాలమైంది కాదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దానిని మరికాస్త పెద్దదిగా చేసినా అంతమంది మనుషులు రాకపోకలికి అది సరితూగలేకపోయింది. అంతవరకు పోలీసుల అదుపాజ్ఞలో వరుసలు తీరి క్రమబద్ధంగా సాగిపోతున్న జనవాహిని అభిషేక సమయం దగ్గర పడగానే వేళకి అందుకోలేమేమో అన్న కంగారుతో ముందుకు తోసుకుపో ప్రయత్నించింది. వెనుకనున్న వారు ముందు వారిని ఒత్తిడి చేస్తే ముందున్న వారు వెనుక వారిని అదే ఊపుతో వెనక్కి నెట్టారు. ఆ తోపిడికి ఆపుకోలేక ఎందరో నేల కొరిగారు. అలా నేలపడ్డ వారిని గమనించే స్థితిలో లేదు జనప్రవాహం. తమ కాళ్ల కింద ఉన్నది జీవం లేని బండరాయో, రక్తమాంసాలున్న మనిషో కూడా గుర్తించకుండా ముందుకు పోవడమే తమ ధ్యేయం అన్నట్లు తోసుకుపోయారు మనుషులు. ఎందరో ఆడవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు, అర్భకులు ఆ తోడ తొక్కిడిలో పడి నలిగిపోయారు. అలా ప్రజావాహిని కాళ్ల కింద పడి నలిగిపోయిన వాళ్లలో ఆ ఊరి వాళ్ళు ఉన్నారు. ఉత్సవం చూడాలనే ఆశతో పొరుగుల నుండి పడుతూ లేస్తూ పరుగులు పెట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సర్వసంగ పరిత్యాగులైన సాధు సన్యాసులు ఉన్నారు. ఆ విధంగా గాయపడిన వారిలో కొందరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలి ఆ దేవదేవుడి సన్నిధి చేరుకున్నారు. మరికొందరు ఆసుపత్రిలో 2-3 రోజుల పాటు డాక్టర్ల శక్తిని పరీక్షకు పెట్టి శివసాయుధ్యం చేరుకున్నారు. కొందరికి పెద్దగా దెబ్బలు తగలేదు. మరికొందరికి ఓ మాదిరి దెబ్బలు తగిలినా ప్రాణాపాయం లేదు. పై 2 కోవలకి చెందకుండా మృత్యువుతో హోరాహోరీ పోరాడుతూ 4-5 సరిహద్దు రేఖల్లో ఉండిపోయారు. ఉత్సవం చూడ్డం కోసం సరోజిని, వెంకటేశ్వర్లు కొండమీదికి వెళ్లారు. ఆ మందిలో తాము తోసుకుపోలేక వేదవతి ఊళ్ళోనే ఉండిపోయింది. మెట్ల మీద తొడతొక్కిడిలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరెందరో చావు బ్రతుకుల్లో ఉన్నారన్న వార్త ఊళ్ళో కార్చిచ్చులా వ్యాపించింది. వివరాలు తెలుసుకోవాలని ఫాదర్ థామస్ ఆసుపత్రికి బయలుదేరాడు. అతడి వెంట తను కూడా వెళ్ళింది వేదవతి. గాయపడ్డ వారితో, వారి ఆత్మీయులతో ఆసుపత్రి అంతా నిండిపోయింది. దగ్గరి పట్నం నుంచి డాక్టర్లు, మందులు, అంబులెన్స్లు హుటాహుటిన మంగాపురం చేరుకున్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి సమయం లేనట్లు డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి పనివాళ్లు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. అటు కొండ మీద మహావైభవంగా మంత్రతంత్రాలతో మహాకుంభాభిషేకం జరిగిపోయింది. ఇటు ఆసుపత్రిలో ఆ మహోత్సవాన్ని దర్శించుకోవడానికి ఇల్లు విడిచి బయలుదేరిన ఎందరో అమాయకుల ప్రాణాలు ఆ సమయంలోనే గాలిలో కలిసిపోయాయి. మర్నాటికి ఊర్లో ఉత్సవ సంరంభం కొంత తగ్గింది. ఆసుపత్రిలో క్షతగాత్రుల అలజడి కూడా సర్దుకుంది. చిన్న చిన్న దెబ్బలు తగిలిన వారికి ప్రాథమిక చికిత్స చేసి వారి వారి ఇళ్లకి పంపించేశారు. మరీ ప్రమాదకరమైన కేసుల్ని పట్నంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అటు ఇటు కాని కొన్ని కేసులు ఇంకా అక్కడే ఉన్నాయి. అటువంటి వారికి, వారి ఆత్మీయులకు ధైర్యవచనాలు చెప్పి వారి ఆయురారోగ్యాలకై భగవంతుని ప్రార్థించడానికి ఆ సాయంకాలం ఆసుపత్రికి బయలుదేరాడు ఫాదర్ థామస్. ముందు రోజంతా అతడు వెంట తిరిగి అవసరమైన చోటకి ఆయాలకి, నర్సులకి వేదవతి సహాయపడ్డం అతను చూసి ఉన్నాడు. నేను ఆసుపత్రికి పోతున్నాను, నువ్వు కానీ వస్తావా బిడ్డా అన్నాడు అతడు. అతడు అడక్కపోయినా తనంతట తానే బయలుదేరాలనుకుంటుంది వేద. ముందు రోజు గాయపడిన వారిలో సన్యాసులు కూడా కొందరున్నారు. వారిని అంబులెన్స్లోంచి కిందికి దింపుతున్నప్పుడు వేదవతి ఆ పక్కనే ఉంది. అందులో ఓ ముఖం ఆమెకి పరిచితమైనదిగా అనిపించింది. ఆ వ్యక్తి ఒకవేళ రామస్వామి కానీ అయి ఉంటాడేమోననే అనుమానం కలిగింది. కానీ పరీక్షగా చూడ్డానికి అప్పుడు అవకాశం లేకపోయింది. అతడికి తలపై పెద్దగా దెబ్బ తగలడం చేత వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయారు. రాత్రంతా ఆమె ఆ విషయమై ఆలోచిస్తోంది. అతడు నిజంగా రామస్వామేనా లేక ఇంకొకరా? ఈ మహోత్సవానికి ఇంతమంది సాధు సన్యాసులు దూరాల నుంచి వస్తున్నారు కదా, అతడు కూడా రావచ్చని తన మనసులో ఎక్కడో కొట్టాడుతున్న ఆశ అలా తోపింపచేసిందా? 2 నిమిషాల పాటు ఆషామాషిగా చూసిన ఆ రూపాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నించిందామె. రక్తంతో తడిసిన తెల్లని గుబురుగడ్డం, జడలు కట్టిన జుట్టు, ముడతలు పడ్డ ఆ ముఖం తప్పిస్తే ఇంకేమీ కళ్ల ముందు ఆనడం లేదు. ఆసుపత్రిలో ఉన్న రోగులందరినీ పరామర్శిస్తూ ఆ వార్డులోకి వచ్చాడు ఫాదర్. ఒక్కొక్క క్షతగాత్రుణ్ణి పలకరిస్తూ వారికి, వారి బంధుజనానికి ధైర్యం చెప్తూ సర్వశక్తిమంతుడైన ఆ యేసు ప్రభువు వారికి త్వరలోనే ఆరోగ్యం కలుగచేస్తాడని ఆశీర్వదిస్తూ ముందుకు పోతున్నాడు అతడు. అతడి మాటలు వింటున్నప్పుడు
అక్కడి వారి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం, విశ్వాసం చూస్తుంటే ఒక మతాధికారిగా అతడు అంటున్న ఆ మాటల్ని ఆ దేవుడు అతడి చేత అనిపిస్తున్నాడన్నంతటి విశ్వాసం వారి మనస్సులో కలిగినట్లు తోస్తుంది. 13వ నెంబరు మంచం దగ్గరే మరి కాస్తసేపు అధికంగా నిలబడ్డాడు ఫాదర్. ఆ రోగి అతడు చెప్పే ధైర్యవచనాలు వినడానికి తెలివిలో లేడు. అతడి పక్క ఆతృత పడుతూ బంధుమిత్రులు కూడా ఎవరూ లేరు. అతడు ఒక సన్యాసి, బాగా వయసు మళ్ళినవాడు. తల, ముఖం అంతా రమారమి కట్లతో, పట్టీలతో నిండిపోయి ఉంది. అతడు బరువుగా ఊపిరి పీలుస్తున్నాడు. ఉండుండి చిన్నగా మూలుగుతున్నాడు. ఫాదర్ కళ్ళు మూసుకుని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. వేదవతి కళ్ళింత చేసుకుని ఆ వ్యక్తి వైపు చూస్తుంది. ఇతడు రామస్వామి. మనసు నొక్కి నొక్కి చెప్తోంది. కానీ అలా అనుకోవడానికి పోలికలేం దృష్టికి తగల్లేదు. వారు అక్కడ ఉండగానే డాక్టర్ వచ్చాడు. రోగి పరిస్థితిని గురించి ఫాదర్ అతడితో మాట్లాడాడు. రోగికి ప్రాణభయం తప్పిందన్నాడు డాక్టర్. మరో గంటకో గడియకో తెలివి రావచ్చన్నాడు. ఫాదర్ ఆ మంచం వదిలి ముందుకు నడిచాడు. అతడు వెనకనే అడుగులు వేస్తున్న వేదవతి ఫాదర్ అంది మెల్లగా. ఏమన్నట్లు వెనుతిరిగి చూశాడు అతడు. వారికి తెలివి వచ్చే వరకు నేను ఇక్కడ ఉండడానికి అవుతుందా? 13వ నెంబర్ మంచం వైపు చూపుతూ అడిగింది ఆమె. ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఫాదర్. కేవలం జీవకారుణ్యంతోటే వేదవతి రోగులకు సేవ చేయాలనుకుంటే ఆ వార్డులో అంతకు మించి యాతన పడుతున్న నిర్భాగ్యులు ఎందరో ఉన్నారు. కానీ ఆమె వారి గురించి పట్టించుకోలేదు. అతడి దగ్గర ఉంటానంటోంది. బహుశా అతడు సన్యాసి కావడం, దగ్గర ఎవరూ లేకపోవడం ఆమె అలా అనడానికి కారణమేమో అనుకున్నాడు. సరే, నీ ఇష్టం అన్నాడు. డాక్టర్తో మాట్లాడి ఆమె అక్కడ ఉండటానికి అనుజ్ఞ తీసుకున్నాడు. ఆ రాత్రి మధ్యలో అతడికి తెలివి వచ్చింది. పరమేశ్వర, జగన్నాథ అంటూ బాధతో మూల్గాడు. స్వామీజీ అంది వేదవతి అతడు తల దగ్గరగా కొంచెం ముందుకు వంగి. ఎవరు తల్లి నువ్వు అన్నాడు అతడు. అతడెవరో తెలియకుండా తనెవరో బయటపడదలుచుకోలేదు వేదవతి. నేనెక్కడ ఉన్నాను తిరిగి అతడే ప్రశ్నించాడు. మీ తలకి దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం మీరు ఆసుపత్రిలో ఉన్నారు. చాలా దాహంగా ఉంది. కాస్త మంచి తీర్థం తెచ్చిపెట్టగలవా తల్లి అన్నాడు అతడు. ఒక్క నిమిషం, మీరు కదలకుండా అలాగే పడుకోండి, నర్సుని పిలుచుకొస్తాను అంటూ స్టాఫ్ రూమ్ వైపు పరుగుపెట్టింది వేదవతి. నైట్ నర్సు కునికిపాట్లు పడుతూ కుర్చీలో కూర్చుంది. సిస్టర్, ఆ పేషెంట్కి తెలివి వచ్చింది, దాహం అంటున్నారు అంది ఉత్సాహంగా. ఏ పేషెంట్ అంది నర్సు నిద్రబద్ధకం తీరేలా ఒళ్ళు విరుచుకుంటూ. వేదవతికి ముందు రోజు అంబులెన్స్లో నుంచి ఆ సన్యాసిని దింపుతుండగా చూసినప్పటి నుంచి రక్తంతో అట్టలు కట్టిపోయిన ఆ పండుగడ్డం, జడలు కట్టిన జుట్టు, ముడతలు పడ్డ నుదురు, ఆ ముఖమే కనిపిస్తోంది. ఆ ఆసుపత్రిలో అన్ని వార్డులున్నాయి. ఆ వార్డుల్లో ఇంతమంది రోగులున్నారు. అందరి రోగుల్లో ఈ సన్యాసి ఒకడు అన్న భావమే కలగలేదు. ఇదేమిటి నర్సు ఇలా అడుగుతోంది అన్నట్టు తెల్లబోతూ ఆమె వంక వింతగా చూసింది. ఏ పేషెంట్ అంటే మాట్లాడవేమమ్మా విసుక్కుంది నర్సు. అదే సిస్టర్, ఆ 13వ నెంబర్ బెడ్ మీద సన్యాసి లేడు, అతడే దాహం అంటున్నాడు. మంచినీళ్ళు ఇవ్వొచ్చా? పద, నేను వస్తున్నాను అంటూ ఆమె కూడా వెళ్ళింది నర్సు. 13వ నెంబర్ బెడ్పై ఉన్న సన్యాసికి తెలివి వచ్చినట్లు నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్కి ఫోన్ చేసి చెప్పింది. పెద్ద డాక్టర్కి తెలియచేయాలా అని అడిగింది. అవసరం లేదు, తెల్లవారేలోగా అతడికి తెలివి వస్తుందని అనుకుంటున్న సంగతే అన్నాడు అతడు. ఆ సన్యాసికి తెలివి రాదేమో అన్న భయం డాక్టర్లకు లేదు. అతడి దృష్టి ఎలా ఉంటుంది అన్నదే వారి ఆందోళన. వారు భావించినట్లే తరువాత తగిలిన దెబ్బతో అతడు దృష్టి కోల్పోయాడు. అది తిరిగి పనిచేయగలుగుతుందేమో అన్న అభిప్రాయంతో పట్నం తీసుకుపోయి కంటి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వారు పరీక్షలు చేసి 1-2 ఆపరేషన్లు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఇంకతడికి దృష్టి వచ్చే మార్గం లేదని తేలిపోయింది. మిగిలిన జీవితం అంతా అంధుడిగా గడపవలసిందే అని నిర్ధారణ జరిగిపోయింది. మరికొన్ని రోజులు ఆరోగ్యం కోలుకునే వరకు మంగాపురం ఆసుపత్రిలోనే ఉంచారు అతడిని. స్వామీజీ, మీరింకా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోవచ్చు. మీ మఠం ఎక్కడో చెప్తే అక్కడ ఎవరికైనా ఉత్తరం రాయమంటే రాస్తాం. మీ శిష్యులు వచ్చి తీసుకెళ్తారు. లేక ఎవరినైనా మనిషిని సాయం పంపమంటే పంపుతాం అన్నారు సాధు సన్యాసులంటే కాస్త భక్తి ప్రపత్తులు గల ఆసుపత్రి సూపరింటెండెంట్. అతడికి తనది అంటూ ఒక మఠం లేదు. శిష్యకోటి అసలే లేరు. ఎక్కడ మనసుకి కాస్త శాంతిగా ఉంటే అక్కడ ఉంటూ, ఎవరు ఏది పిలిచి పెడితే అది తింటూ, దొరకని రోజున నీళ్లతోటి కడుపు నింపుకుంటూ దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు. ఇంతవరకు మీరు నా కోసం పడిన శ్రమకి కృతజ్ఞుణ్ణి. నాకు సాయం అక్కర్లేదు. కానీ ఎవరైనా దయతలిచి ఒక ఊతకర్ర తెచ్చిపెడితే చాలు, వెళ్ళిపోగలను అన్నాడు అతడు. మీరు అంధులు, ఎవరి తోడు లేకుండా ఎలా వెళ్ళిపోగలరు స్వామి అన్నారు ఎవరో. అందరికీ తోడుగా ఆ పరమేశ్వరుడు ఉండనే ఉన్నాడు బాబు. అంతకి మించిన సాయం ఎవరికి మాత్రం ఏముంటుంది అన్నాడు అతడు నిశ్చలంగా. అన్ని రోజుల పాటు అతడు వెంట ఉంటున్న వేదవతి అతడు ఆశ్రమం, శిష్యులు లేని ఒంటరివాడని అంతకు పూర్వమే తెలుసుకుంది. కాస్త ఆరోగ్యం కోలుకున్నాక అతడు ఎవరో కూడా పోల్చుకుంది. కానీ తానెవరో చెప్పడానికి ఆమె వెనుకాడింది. అతడు త్యజించిపోయిన జీవితాన్ని, మర్చిపోవాలనుకున్న స్మృతుల్ని తిరిగి అతడికి జ్ఞప్తి చేసి అతడు ఏ ప్రశాంతత కోరి ఆ ఆశ్రమం
స్వీకరించాడో దానిని తిరిగి తవ్వి ముందర పెట్టినట్లవుతుందని భయపడింది. అంతేకాక తానెవరో తెలిస్తే అంత అసహాయ స్థితిలో కూడా తన నుంచి తప్పించుకోవడానికే అతడు వెనుక ముందులు చూడకుండా ఆసుపత్రి నుంచి పారిపోవచ్చుననుకుంది. ఎల్లకాలం కాకపోయినా అతడి ఆరోగ్యం మరికాస్త కుదుటపడి ఆ అంధత్వానికి అలవాటు పడే వరకు కొంతకాలం పాటైనా అతడిని తన దగ్గర ఉంచుకొని పరిచర్య చేయాలనుకుంది. ఆ అభిప్రాయంతోటే ఆమె ఫాదర్ని బ్రతిమాలింది. మీరు స్వామీజీతో మాట్లాడి ఆయన కొంతకాలం నా ఇంట ఉండేలా చెయ్యండి అంటూ. ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సాయపడడం ఆదుకోవడం మంచి పనే బిడ్డ. కానీ నీ జీవితమే ఈ ఊళ్ళో ఇంకా తిన్నగా కాలూనలేదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు తలకమించిన బరువు ఎత్తుకుంటున్నావేమో అనిపిస్తోంది అన్నాడు అతను. మీరన్నమాట నిజమే కావచ్చు ఫాదర్, కానీ అది నాకు మోయక తప్పని బరువు. ఇప్పుడు అతడికి నేనేం కాకపోవచ్చు, కానీ ఒకానొకప్పుడు అతడు నా భర్త. అతడి అసహాయ స్థితిలో తోడ్పడడం నా విధి. దానివల్ల కలిగే కష్ట నష్టాల్ని నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ క్లుప్తంగా తన కథ అతడికి చెప్పింది వేదవతి. ఆమె మీ సేవ చేసి తరించాలనుకుంటుంది. కొంతకాలం పాటు ఆమె ఇంట ఉండండి స్వామీజీ. మీకు ఎప్పుడు సరిపడకపోతే అప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నాడు ఫాదర్. అందరికీ తోడు ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, నాకెవరి సాయం అక్కర్లేదు అని అప్పటి మట్టుకి అన్నా ఒంటరిగా ప్రపంచంలోకి పోయి తన ఆహారం తను సంపాదించుకుంటూ తన పనిపాట్లు తాను చేసుకుంటూ తిరగడానికి ఇంకా అనువుగా లేదు స్వామీజీ పరిస్థితి. కొత్తగా ఏర్పడిన అంధత్వంతో పాటు ఒంట్లో కూడా ఇంకా తగినంత శక్తి రాలేదు. ఓ గమ్యం మార్గం లేని ప్రయాణం అతడి. ఎవరి తల్లి నువ్వు? నన్ను ఆదుకోవడానికి అవతరించిన ఆ భగవతివా, అన్నపూర్ణవా అన్నాడు అతడు వాత్సల్యంతో. అంతకు పూర్వం ఆసుపత్రిలో ఉండగా ఒకసారి ఇదే ప్రశ్న వేశాడు అతడు. తనని తాను ఎరుకపరుచుకోవడానికి సిద్ధంగా లేని వేదవతి ఒక నిర్భాగ్యురాలిని స్వామీజీ అంది. ఇంత ఉదార బుద్ధితో ఇంత మంచి మనసుతో ఉన్న నువ్వు నిర్భాగ్యురాలివి ఎలా అవుతావు తల్లి? నిన్ను ఆదుకోలేని సంఘం నిర్భాగ్యురాలు, నిన్ను నిలుపుకోలేని వ్యక్తులు నిర్భాగ్యులు. నీది కాదమ్మా నిర్భాగ్యత, వారిది. నీ ఆత్మీయతని అభిమానాన్ని ఎవరు అందుకోలేకపోయారో వారిది అన్నాడు అతడు ఆప్యాయంగా. ఏనాడో తన మెడలో తాళి కట్టాడు అన్న భావంతో ఆ సన్యాసి కోసం వేదవతి పడుతున్న శ్రమని కష్ట నిష్ఠూరాలని గమనించిన ఫాదర్ థామస్ మనసులో ఆమె పట్ల జాలి గౌరవం కూడా కలిగాయి. స్వామీజీని పెట్టుకొని ఆమె ఉండడానికి అనువుగా శరణాలయానికి దగ్గరలో ఉన్న ఒక ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఇప్పించాడు. అంతేకాక పని పాటలు కూడా ఆమె వేళలకి అనువుగా ఉండేలా మార్చి సదుపాయం చేశాడు. వేదవతి స్వామీజీని తెచ్చి తన ఇంట పెట్టుకున్న విషయం ఊర్లో అందరికీ తెలిసింది. కొంతమంది సాధు సన్యాసుల పట్ల ఉండే భక్తి వల్ల అలా చేసి ఉంటుందనుకున్నారు. మరికొందరు ఊర్లో పేరు తెచ్చుకోవాలనో లేక మరే స్వార్థాన్ని ఆశించో అందుకు సిద్ధపడి ఉంటుందనుకున్నారు. అసలు విషయం తెలిసింది ఒక్క ఫాదర్కి మాత్రమే. కానీ వేదవతి అభ్యర్థనపై అతడు ఆ సంగతి ఎక్కడా బయటపరచలేదు. ఓంకార స్వాముల వారు నెల రోజులుగా రోజు సాయంకాలం పూట భగవద్గీత వ్యాఖ్యానంగా ఉపన్యసిస్తున్నారు. ఆ గీతామృత బోధన పూర్తి కాగానే వారు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు. స్వాముల వారిని ఎల్లకాలం అక్కడే ఉండేలా చేసుకోవాలని, కనీసం 1 సంవత్సరం పాటైనా వారు తమ ఊరు వదిలిపోకుండా నిలుపుకోవాలని చాలామంది భక్తులు అనేక విధాల ప్రయత్నం చేశారు, ప్రార్థించారు. కానీ సర్వసంగ పరిత్యాగులైన తమకు ఒక ఊరితో కానీ ఒక వ్యక్తితో కానీ మమతానుబంధాలు ఏర్పడడం అభిలషణీయం కాదని, సంతత సాన్నిహిత్యంలో అటువంటివి ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుందని, అప్పటికే అందమైన ఆ ప్రదేశం పట్ల అక్కడి మనుషుల పట్ల తమ మనసులో ఆర్ద్రభావాలు చోటు చేసుకుంటున్నాయని, ఇంకా వాటిని ఎంతమాత్రం పెంచుకోదలుచుకోలేదని చెప్పి వారి అభ్యర్థనను త్రోసిపుచ్చారు స్వాముల వారు. గీతోపన్యాసాలు వినడానికి రోజు సాయంకాలం పూట స్వామీజీని క్రమం తప్పకుండా కొండపైకి తీసుకుపోతుంది వేదవతి. ఆ రోజు 4 గంటల వేళ బయలుదేరబోతుంటే పెద్ద వర్షం మొదలైంది. కానీ ఉరుములు మెరుపులు, ఆకాశం చిల్లులు పడ్డట్టు అదే పోతగా కురిసింది వర్షం. అప్పటి వాతావరణం చూసి ఆ వర్షం అంత త్వరలో తగ్గుతుందని ఎవ్వరూ అనుకొని ఉండరు. జోరు తగ్గిన అడపాదడపా జల్లులతో ఆ రాత్రి పొడుక్కి అలా లాగేస్తుందనుకున్నారు. కానీ ఎంత ఉప్పెన్లా వచ్చిందో మళ్ళీ అంత త్వరలోనే పోయింది ఆ వాన. అంతలోనే ఫెళ్ళున ఎండ వచ్చి ఆకాశంలో హరివిల్లు కూడా విరిసింది. కొండ కింద అర్ధవృత్తాకారంగా ఉంటుంది ఆ ఊరు. ఊరికి ఒక వంక సముద్రం, ఇంకో వంక పచ్చని కొబ్బరి తోటలు. అక్కడే సముద్రంలో కలుస్తున్న పేరు లేని ఏదో చిన్న నది. కొండ మించి చూస్తే ఎంతో అందంగా ఉంటుంది మంగాపురం. ఆకాశంలో విరిసిన హరివిల్లు రంగులు ఎగిరెగిరి పడుతున్న కెరటాల నురగలపై ప్రతిఫలిస్తున్నాయి. మండపంలో స్వామీజీ పక్కన కూర్చున్న వేదవతి అక్కడి నుంచి కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంత అందమైన ప్రదేశం మంగాపురం, తన మనసుకి ఎంత ప్రశాంతత లభించింది ఇక్కడికి వచ్చాక అనుకుంది. ఆ ప్రశాంతతకి కారణం శరణాలయంలో పిల్లలు చూపే ప్రేమాభిమానాలు ఒక కారణం కాగా, ఇటీవల ఏర్పడిన స్వామీజీ సాన్నిహిత్యం ఇంకో కారణం.
స్వామీజీ తనకేదైనా పని పడితే తప్ప ఇతరులతో మాట్లాడేవారు కారు. భజనలు, ఉపన్యాసాలు అసలే లేవు. ఎవరైనా దగ్గరికి వచ్చి కూర్చుని వేదాంత విషయమై ఏమైనా ప్రశ్నలు వేస్తే జవాబులు మాత్రం చెప్పేవారు. అది కూడా సాధ్యమైనంత క్లుప్తంగా, అదే సమయంలో అవతల వారికి అర్థమయ్యేంత సరళంగా. వేదవతి తనంత తానుగా అతనిని ఏమీ ప్రశ్నించకపోయినా అతడు ఇతరులకు చెప్పే సమాధానాల్ని శ్రద్ధగా వినేది. అలా అతని మాటలు వింటుంటే ఆమెకి ఆకాశం అంత విశాలంగా అనిపించేది అతడి మనసు. అగ్ని అంత పవిత్రంగా కనిపించేది అతడి జీవితం. ఒకరోజు ఉపన్యాసానంతరం ఓంకార స్వాముల వారు స్వామీజీని దగ్గరకు పిలిచి వారిని తమతో వచ్చి వారణాసిలో ఉన్న తమ ఆశ్రమంలో ఉండవలసిందిగా కోరారు. అందుకు స్వామీజీ అంగీకరించారు. క్రమంగా రోజు రోజుకి అతని ఆరోగ్యం కోలుకుంటోంది. అంధత్వానికి కూడా అతడు అలవాటు పడుతున్నాడు. ఇంకా అతనిని నిలిపి ఉంచడానికి ఎటువంటి అవకాశం కనిపించలేదు వేదవతికి. స్వాముల వారి ప్రయాణం దగ్గర పడుతోంది. వారితో పాటు స్వామీజీ కూడా వెళ్ళిపోతారు అన్న భావనే ఆమెకి ఆవేదన కలిగిస్తోంది, ఆరాట పెడుతోంది. ఒక్కొక్కసారి తను ఎవరో తెలియచెప్పి అతన్ని తన దగ్గరే ఉండిపోమని ప్రార్థించాలనుకుంటుంది. మరలా అంతలోనే తన స్వార్థం కోసం అతని పారమార్థిక జీవితానికి అడ్డు తగలకూడదనుకుంటుంది. ఆ రోజు ఓంకార స్వాముల వారి ఉపన్యాసంలో ఒక్క అంశం కూడా ఆమె చెవులకి ఎక్కలేదు. ఆమె మనసు ఎక్కడో పరిభ్రమిస్తోంది. ఆమె దృష్టి ఎక్కడో తిరుగాడుతోంది. తన్మయత్వంతో స్వాముల వారి ఉపన్యాసం వింటున్న అంతమంది శ్రోతల్లో సరిగా ఆమె దృష్టి నిలిచిన చోటనే ఉన్నాడు అతడు. నిజంగా అతడేనా లేక ఇంకొకరా అనే అనుమానం వచ్చింది. అంతలోనే అతడే అని నిర్ధారణ జరిగాక అతడు ఇక్కడికెందుకు వచ్చాడు అన్న సంశయం మొలకెత్తింది ఆమె మనసులో. స్వాముల వారి దర్శనార్థం భార్య రాధికను వెంటబెట్టుకొచ్చాడేమో అనుకుంది మొదట. కానీ అటువంటిదేం ఉన్నట్లు లేదు. చుట్టుపక్కల ఉన్న స్త్రీలలో రాధ రూపురేఖల్లో ఉన్న ఆడది ఎవరూ కనిపించలేదు. సాధు సన్యాసుల పట్ల అతడికి భక్తి విశ్వాసాలు లేవు అన్న విషయం ఆమెకు తెలిసిందే. మరి ఇంత దూరం ప్రయాణించి మారుమూలగా ఉన్న మంగాపురం అతడు ఎందుకు వచ్చినట్లు? అతడి వ్యాపార వ్యవహారాలకి పనికి వచ్చే ప్రదేశం కాదు ఇది. అతడి వంటి ధనవంతుడికి ఒకరోజు ఉండిపోయేందుకు అనువైన మంచి హోటళ్ళైనా ఈ ఊళ్ళో లేవు. మరి దేనికి వచ్చినట్లు పరిపరి విధాల పోయింది ఆమె మనసు. అతడు స్వాముల వారి దర్శనం కోసం, వారి బోధనలు వినడం కోసం రాలేదన్న విషయం తెలుస్తూనే ఉంది. అతడి దృష్టి క్షణకాలమైనా స్వాముల వారి మీద నిలవనే లేదు. దేనికోసమో లేక ఎవరికోసమో ఆత్రంగా వెతుకుతున్నాయి అతడి కళ్ళు. మండపం నిండా కూర్చున్న మనుషుల మధ్య నిశితంగా చూస్తూ సందర్శిస్తున్నాయి అతని చూపులు. అలా అతడు వెతుకులాడుతున్నది తననే అని పోల్చుకుంది వేదవతి. అది కూడా ఏదో తగినంత కారణం ఉండడం వల్ల జరుగుతున్న గాలింపే అని తెలుసుకుంది. ఒకానొక సమయంలో అతడి రాక కోసం తన శరీరంలోని అణువణువు ఆత్రంగా ఎదురుచూసేది. అప్పుడు అతడు తన ప్రాణం, తన సర్వస్వం. ప్రపంచం ఆ కొన నుంచి అతడు వేద అని పిలిస్తే ఈ కొన నుంచి తను ఓయన్ సమాధానం చెప్పగలిగేంత చైతన్యంతో ఉండేది. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించింది అతడిని. అతడితోడిదే తన జీవితం అనుకుంది. కానీ ఆ అధ్యాయం ముగిసిపోయింది. ఆ అనుబంధం సడలిపోయింది. తెగిన ఆ తంత్రుల్ని తిరిగి ముడివేసి జీవనరాగం ఆలపించాలనే కోరిక తనకేం లేదు. ఒకనాడు ఉండేది జీవించాలని కోరిక, జీవితం పట్ల కాంక్ష. ఏదో విధంగా అతడు తిరిగి తన జీవితంలో ప్రవేశిస్తాడనే ఆశ. ఏ క్షణాన్నైనా అతడు వచ్చి తన ఇంటి తలుపు తడతాడనే నమ్మకం. దివారాత్రాలు ఎదురు చూసింది అతడి రాక కోసం. ఒళ్ళంతా చెవులు వేసుకువింది అతడి పిలుపు కోసం. వేద అనే ప్రేమపూరితమైన ఆ పిలుపు వినబడగానే అతడి చేతుల్లో వాలిపోవాలనుకుంది. అతడితో కలిసి జీవించడం కోసం పరువు మర్యాదల్ని, సంఘం కట్టడుల్ని అన్నిటినీ అధిగమించి ముందుకు పోవడానికి సిద్ధపడింది. అలా తను నిరీక్షిస్తున్నంతకాలం అతడు రాలేదు. ప్రేమపూరితమైన అతడిని పిలుపు కోసం తన ప్రాణం కొట్టుకున్నంతకాలం అది వినపడలేదు. మనిషి జీవితంపై కాల ప్రభావం ఎంతో ఉంటుంది. ఒకనాడు ఎంతో విలువైనవి, ప్రాణప్రదమైనవి అనుకునే విషయాలే ఆ సమయం దాటిపోతే, సందర్భం లేకపోతే ఎందుకు కొరగాకుండా పోతాయి. అస్తిత్వమే లేకుండా కాలగర్భంలో కలిసిపోతాయి. ఒకనాడు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వగలిగే అతడి రాక ఈనాడు ఆమె మనసుని ఆందోళన పాలు చేసింది. ఎందుకు వచ్చాడు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడెందుకు వచ్చాడు అంటూ కంగారు పడిపోయింది. అతడి కృషి ఫలించింది. ఆమె ఉనికి పసికట్టాడు. వచ్చిన మొదటి అవకాశాన్ని అందుకుని దగ్గరికి చేరుకున్నాడు. ఎవరూ వినకుండా ఆమెకే వినిపించేంత మెల్లగా వేద అని పిలిచాడు. ఆ పిలుపులో ఎంతో ఆత్మీయత ఉంది, ఆరాటం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టే తపన ఉంది. కానీ అటువంటి అనుభూతుల్ని వేటిని అందుకునే స్థితిలో లేదు అప్పుడు ఆమె మనసు. పరిసరాలు కూడా అందుకు అనుకూలంగా లేవు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అతడికి మాత్రమే వినిపించేంత మెల్లగా ప్రశ్నించింది. అయినా ఆ స్వరంలో తీక్ష్ణత ఉంది. నీకోసం, నీతో మాట్లాడడం కోసం. అనవసరం. నాకెవరితో మాట్లాడడానికి ఏమీ మిగిలిలేవు. నువ్వు వెళ్ళొచ్చు. నీకు లేకపోవచ్చు, కానీ నాకుంది. నీతో మాట్లాడవలసిన అవసరం. నా మాట పూర్తిగా విన్నాక దానిపై నీ అభిప్రాయం ఎలా ఉంటుందో తేల్చుకోవాలని వచ్చాను. నీ నిర్ణయం ఏమైనప్పటికీ నేను చెప్పదలుచుకున్న మాటలు చెప్పి మరీ వెళ్తాను. అది ఎక్కడ, ఎప్పుడు అనేది నీ ఇష్టం అన్నాడు అతను
దృఢ వైఖరితో. దానికి ఆమె జవాబు చెప్పలేదు. ఎలా తప్పించుకోవడమా అని ఆలోచిస్తోంది. ఏడాదిగా నీ కోసం గాలిస్తున్నాను. నువ్వెక్కడున్నావో ఎవరికీ తెలియకుండా పోయింది. మొన్న పేపర్లో చూశాను నీ ఫోటో. ఆ ప్రింట్ తిన్నగా లేదు. అయినా నువ్వే అయి ఉంటావనుకున్నాను. నువ్వే అయ్యావు. అతను తన ధోరణిలో చెప్పకపోతున్నాడు. ఊర్లో ఉన్న ధనవంతుడైన ఒక కాంట్రాక్టర్ స్వామీజీని ఒకనాడు భిక్షకు పిలిచాడు. ఎవరైనా గృహస్థు భిక్షకు పిలిస్తే కాదని నిరాకరించడం సాధు సన్యాసులు చేయకూడని పని. అతడు ఆ సంవత్సరం తీసుకున్న కాంట్రాక్ట్లో అవినీతి పనుల ద్వారా అధిక లాభాలు గడించాడు. అందులో కొంత భాగం స్వాముల వాళ్ళకి బీదసాదలకి పంచి ఇచ్చి సిమెంటులో బూడిద కలిపిన పాపాన్ని కడుక్కోవాలని అతడి అభిప్రాయం, ఆశ. స్వామీజీని భిక్షకు పిలిచిన సందర్భంగా బీదసాదలకి పెద్ద సంతర్పణ చేశాడు. రామనామంలా బట్టంతా తన పేరు అచ్చుగుద్దించి పంచలు చొక్కాలు యాచకులకు పంచిపెట్టాడు. స్వామీజీకి హస్తోదకం ఇస్తుండగా ఒక ఫోటో తీయించుకొని దానిని పేపర్లకు కూడా ఎక్కించుకున్నాడు ఆ మహానుభావుడు. అతడు పేపర్లో చూసిన ఫోటో అదే. అందులో స్వామీజీ పక్కగా వేదవతి ఉంది. ఆ ఫోటో ఏ సందర్భంలో ఎక్కడ తీసిందో కింద రాసి ఉంది. ఆ ఆధారంతోటే అతడు అక్కడికి రాగలిగాడు. స్వాముల వారు ఉపన్యాసం పూర్తి అయ్యాక కొండ దిగి కిందికి వస్తాను, సముద్రపు ఒడ్డున కలుసుకుందాం. అప్పటి మట్టుకి అతడి నుంచి విడిపించుకోవడానికి ఆ మాటలింది. అన్న విధంగా తను అక్కడికి వెళ్ళకపోతే కొంతసేపు నిరీక్షించి విసిగి అతడే వెళ్ళిపోతాడనే అభిప్రాయంతో. కానీ ఆమె భావించిన విధంగా అతను తిరిగి వెళ్ళిపోలేదు. స్వామీజీ ఉండే ఇల్లెక్కడా అని అడిగి తెలుసుకుంటూ అక్కడికి వచ్చాడు. అతడు వచ్చేసరికి స్వామీజీ పలహారం చేసి పక్కపై పడుకొని దైవనామస్మరణ చేసుకుంటున్నాడు. వేదవతి ఇంటి లోపల ఏదో పని చేసుకుంటోంది. స్వామీజీ స్మరణ పూర్తయి నిద్రకు జోగే వరకు చాటుగా ఉన్నాడు అతడు. ఇంటి తలుపు దగ్గరగా పెట్టి బయట వరండాలోకి వచ్చి జాజిపందిరి పక్కగా కూర్చుంది వేదవతి. నల్లని ఆకాశం మీద వెదజల్లిన వజ్రపు తునుకల్లా మెలమెలా మెరిసిపోతున్నాయి ఈ నక్షత్రాలు. వాటిని దోచుకోవడానికి సన్నగా పొంచి పొంచి చూస్తున్న దొంగల్లా ఉన్నారు అప్పుడే తూర్పు దిక్కున ఉదయిస్తున్న చంద్రుడు. ఒంటరిగా కూర్చున్న వేదవతి ఆ సాయంకాలపు సంఘటన గురించి ఆలోచిస్తోంది. అతడు ఎందుకు వచ్చాడో, తనతో ఏం మాట్లాడని వచ్చాడో, తన వద్ద నుంచి ఏ విషయంలో ఏమి ఆశించి వచ్చాడో అన్న విధంగా వెళ్ళి ఉంది. అతడు చెప్పేదేమిటో విని ఉంటే బాగుండిపోయేది. కానీ అతడి ముందు ఉంటూ అతడి మాటలు వింటూ తన్ను తాను నిగ్రహించుకోలేదు అన్న విషయం జీవితంలో 2 సార్లు అనుభవపూర్వకంగా తెలుసుకుంది. మరోసారి తిరిగి అటువంటి పరిస్థితికి లోను కావడం తనకిష్టం లేదు. ఆ కారణంగానే వెళ్ళకూడదని నిశ్చయించుకుంది. బహుశా ఈసరికి తన కోసం చూసి చూసి విసిగి అతడు వెళ్ళిపోయి ఉంటాడు. జీవితంలో ఈ వేదవతి ముఖం మళ్ళా చూడకూడదు, దీంతో ఎటువంటి అనుబంధాలు పెట్టుకోకూడదు అని తీర్మానించుకొని మరీ వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంది. ఆ ఆలోచన ఎందుకో ఆమె మనసుని కలవరపెట్టింది. కళ్ళల్లో లీలగా నీళ్లు తిరిగాయి. పైట కొంగుతో కళ్ళు తుడుచుకొని వీధి వైపు చూసింది. రాత్రి 2వ జాము దాటి ఉంటుంది. ఊరంతా నిద్రమత్తులో ఊగిపోతోంది. 2వ ఆట సినిమా జనం ఇళ్లకు చేరారు. రోడ్ల నిండా నిశ్శబ్దం పరుచుకుంటోంది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో చిన్నగా వినిపించింది ఎవరిదో అడుగుల చప్పుడు. తల ఎత్తి ఆ ధ్వని వస్తున్న దిక్కుగా చూసింది. 10 బారల దూరంలో దారికి అడ్డుగా కట్టి ఉన్న తడిక తీసుకుని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు అతడు. పొడుగ్గా హుందాగా ఆకాశం మీద వెలిగిపోతున్న చంద్రుడంత అందంగా. ఆమె ఒంట్లో రక్తం ఒక్కసారిగా వేడిగా ప్రవహించింది. గుండె ఏ క్షణంలో అయినా పగిలిపోతుందేమో అన్నంత గట్టిగా కొట్టుకుంది. వెంటనే లేచి ఇంటిలోకి పారిపోయి తలుపు గడియ పెట్టుకోవాలనుకుంది. స్వామిని లేపి ఏదైనా మాట్లాడుతూ తెల్లవార్లు గడిపివేయాలనుకుంది. ఆమె ఏమీ చేయడానికి కదలకముందే ఏం చెయ్యాలో నిర్ధారించుకోకముందే అతడు దగ్గరికి వచ్చేశాడు. చనువుగా పక్కన కూర్చుంటూ వస్తానని రాలేదే అన్నాడు. ఆ స్వరంలో కోపం లేదు, విసుగు లేదు. నన్ను మోసం చేశావన్న భావం లేదు. వస్తానని చెప్పి రాకుండా అవమానపరిచావు అన్న ఉక్రోషం లేదు. పిచ్చి పిల్ల, నిన్ను నువ్వు ఎందుకు ఇలా మభ్య పెట్టుకుంటావు? నా నుంచి దూరంగా పోవడానికి ఎందుకు ఇంతగా బాధపడతావు అనే బుజ్జగింపే ఉంది. ఏం లేదు, ఊరికనే. ఆహా కాదు, ఇంట్లో పని తెమ్మలేదు. బాగా రాత్రైపోయింది. తడబడుతూ ఒకదానికొకటి సంబంధం లేని మాటలతో జవాబు చెప్పింది. అతడు ఆమె నుండి జవాబు ఆశించలేదు. అందుకే ఆ మాటకి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆమె ఎందుకు రాలేదో అతడికి తెలుసు కాబట్టి ఆమె ఇల్లు వెతుక్కుంటూ ఆ అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. రాధిక పోయింది తెలుసా అన్నాడు అది చెప్పడానికే తను వచ్చినట్లు మాట మొదలు పెడుతూ. ఎప్పుడూ ఎలా ఆశ్చర్యం, ఆవేదన నిండిన స్వరంతో ఆమె ప్రశ్నించింది. లేదు, రాధిక చచ్చిపోలేదు. నేనే చంపేశాను. 1 ఏడాది పైగా అయింది. ఎంతో నిశ్చలంగా ఉంది అతడి గొంతుక. ఇందులో అనుమానానికి ఇంకేం తావులేదు. ఇది 100కి 100 పాళ్ళు నిజం అని నొక్కి చెప్తున్నట్లుంది ఆ మాట అన్న తీరు. బావా అంది ఆందోళనగా వేదవతి. అటువంటి మాట అతడి నోట విన్నాక ఇంకా ముక్తసరిగా అంటి ముట్టనట్లు ఉండలేకపోయింది. ఎందుకు ఇలాంటి పని చేసావు? ఎందుకు ఇంతటి దారుణాన్ని కొడిగట్టావు అని అడగాలనుకుంది. నీకోసమని అతడు ఎక్కడ అంటాడో అని హడలిపోయింది. అవును వేద, రాధికని నేనే హత్య చేశాను. కానీ పోలీసులు నా నేరం పట్టుకోలేరు. కోర్టులు నాకు శిక్ష విధించలేవు. కారణం ఏమిటో తెలుసా? రాధిక ఆత్మహత్య చేసుకుంది. ఏ పాటి అనుమానం లేకుండా
అది 100% రుజువైంది. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు బావా, సరిగ్గా చెప్పు. రాధిక ఏడాదికి 3 నెలల పాటు శంకర్ బాబాగారి ఆశ్రమంలో గడపడం, అది మా పెళ్లికి ముందు చేసుకున్న నిర్ణయాల్లో ఒకటిగా నీతో చెప్పాను కదూ. ఒకసారి అటువంటి సందర్భంలోనే నా కూతురు ఉష చచ్చిపోవడం గురించి కూడా చెప్పాను. అదంతా ఆమెకి బాబాగారి పట్ల గల భక్తి, ఆధ్యాత్మిక దృష్టి అనుకుంటారు తెలిసిన వాళ్ళంతా. ఆమె పాపం పండి బద్దలయ్యేదాకా నేను అలాగే అనుకునేవాడిని. ఆమె మూర్ఖత్వానికి, మూఢత్వానికి విసుగు చెంది బాధపడేవాడినే, కానీ దాని వెనుకగా ఇంత కథ ఉందని అప్పుడు నాకు తెలియదు. ఆమె ఏడాదికి 3 నెలలు ఆశ్రమవాసం చేస్తున్నది బాబాగారి ఎడల భక్తితో కాదు, వారి అంతేవాసంలో ఒకడైన తన ప్రియుడి పట్ల అనురక్తితో. మా పెళ్లికి ముందే అతడితో ఆమెకి సంబంధం ఉందట. అతడినే పెళ్లి చేసుకుంటానని చాలా కాలం పట్టుబట్టి కూర్చుందట. చదువు సంధ్యలు లేని ఆ బడుద్దాయికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి తండ్రి ఎంతమాత్రం ఒప్పుకోలేదట. కూతురికి మొగుడు అక్కర్లేకపోయినా తండ్రికి తన ఆస్తిపాస్తులు తన తదనంతరం పైకి పోకుండా చూడ్డానికి, వ్యాపార వ్యవహారాలు చక్కపెట్టడానికి అల్లుడు కావాలి. తన పేరు మీదుగా వంశం నిలవడానికి మనవలు కావాలి. మధ్య మార్గంగా తండ్రి కూతుళ్ళు ఈ పద్ధతిలో రాజీ పడ్డారు. ఆస్తి, అంతస్తు, హోదా ఎరగా పెట్టి 4 వైపులకి వల విసిరారు. ఆ వలలో నేను ఇరుక్కుపోయాను. అమాయకంగా అదంతా బాబాగారి ఎడల భక్తి అనుకున్నాను. నన్నే కాక తన్ను తెలిసిన అందరినీ ఆ మోసంలో ఉంచింది రాధిక. ఆ మోసంలో పడి మిగిలిన వారంతా కొట్టుకు చూస్తుంటే తను బాబాగారి పేరు మీదుగా ప్రియుడితో సుఖపడి వస్తోంది. పోయిన ఏడాది ఆమె ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేసరికి గర్భిణి. ఉష పోయాక ఆ విరక్తితో వెంటనే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేయించుకున్నాను నేను. నా ఇంకో బిడ్డకి రాధ తల్లి కావడం ఇష్టం లేక, కానీ ఆ విషయం ఇంట్లో ఎవ్వరితోనూ చెప్పలేదు. రాధ గర్భవతి అని తెలియగానే వెంటనే డాక్టర్ చేత తిరిగి పరీక్ష చేయించుకున్నాను. అంతా సరిగా ఉందని, నా వల్ల ఏ స్త్రీ గర్భవతి అయ్యే అవకాశం లేదని అతడు స్పష్టంగా చెప్పాడు. అప్పుడు ఆరాలు తీయగా తెలిసింది రాధిక ప్రేమ కథ. బలిపశువుగా వాళ్ళు వలవేసి నన్ను పట్టిన వైనం. ఆస్తి కోసమైనా ఇంకా ఆమెని భరించలేని విషయం తేలిపోయింది. ఏడాదికి 3 నెలల పాటు ఆ ప్రియుడికి అప్పచెప్పి అతడి సంతానానికి తండ్రిగా వ్యవహరిస్తూ ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తలుచుకుంటేనే నా రక్తం కోపంతో పొంగులెత్తింది. కొంతకాలంగా నాకు చేసిన అన్యాయానికి ఆమెపై కక్ష తీర్చుకోవాలనిపించింది. వెంటనే చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది నా బుర్ర. రాధిక గర్భవతి. ఆ గర్భం నా వల్ల కాలేదని ఆమె తెలుసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అని ఆలోచించాను. తన తప్పు ఒప్పుకొని ఇక ముందు ఆ ప్రియుడితో ఎటువంటి సంబంధం పెట్టుకోననే ఒప్పందానికైనా రావాలి, లేదా తన నాటకం బయటపడిపోయిందనే అనుమానంతో, అవమానంతో, మొగుడి ముందు అది ఒప్పుకోలేని అభిజాత్యంతో ప్రాణాలైనా తీసుకోవాలి. ఈ 2 పద్ధతుల్లో ఏది జరిగినా నాకు మంచిదే అనిపించింది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసినట్లు ఒక రాంగ్ నెంబర్ డయల్ చేసి అవతల వారు రిసీవర్ పెట్టేశాక అతను ఆపరేషన్ చేసిన సంగతి గుర్తు చేస్తూ, ప్రస్తుతం నా భార్య గర్భవతి, ఇదెలా సాధ్యం అని ప్రశ్నిస్తూ, ఆమెకి వినపడకుండా ఉండాలన్నట్లు లోగొంతుతో చిన్నగా మాట్లాడుతూ, అదే సమయంలో నా మాటల్లోని ప్రతి అక్షరం ఆమెకు వినపడేంత స్పష్టంగా ఉచ్చరిస్తూ ఓ చిన్న నాటకం ఆడాను. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోగానే ఆమె డాక్టర్కి ఫోన్ చేసి నేను పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్న విషయం నిజమని తెలుసుకుంది. ఆ రాత్రి మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఇటువంటిదేదో జరుగుతుందని ఊహించే ఆ రాత్రి నేను ఇంటికి పోలేదు. క్లబ్లో పేకాడుతూ తెల్లవారులు అక్కడే గడిపేశాను. తెల్లవారాక నౌకర్లు చూసి ఫోన్ చేస్తే తెలిసింది నాకు ఆ వార్త. ఇప్పుడు చెప్పు, రాధికను నేను హత్య చేశానో లేదో అన్నాడు అతడు జేబులోంచి సిగరెట్ తీసి అంటించుకుంటూ. రాధ పట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా ప్రవర్తించగలిగావు బావా? ఎందుకు చేశావు ఇంత దారుణం? ఎంత అణుచుకున్నా మనసులో ప్రశ్న బయటికి రాకుండా నిలవలేదు. ఆమె ఊహించినట్లు నీకోసం అన్న జవాబు అతడి నుంచి రాలేదు. కక్ష వేద. మగవాడు తనది అనుకునే ఆడది తన్ను మోసగించింది అని తెలుసుకున్న నాడు చేతనైతే ఆ ఆడదాని మీద కక్ష తీర్చుకుంటాడు. చేత కాకపోతే అటువంటి ఆడదాన్ని నమ్మి మోసపోయినందుకు తన్ను తానే శిక్షించుకుంటాడు. ఎవరో చెంప చెళ్ళుమనిపించినట్లు తగిలింది ఆ మాట వేదవతికి. మామయ్య తన మోసం తెలుసుకుని వేదపై కక్ష తీర్చుకునేంత వరకు హృదయం లేకనే ఇల్లు వాకిలి వదులుకొని సన్యాసిగా దేశదిమ్మరిగా తిరుగుతూ తన్ను తాను శిక్షించుకుంటున్నాడా? ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. అతను కూడా మాట్లాడలేదు. జరిగిపోయిన జీవిత నాటకంలో చివరి రంగానికి తెరదింపే ముందు అందులోని సంఘటనల్ని, సన్నివేశాల్ని ఒకసారి మనసులోకి తెచ్చుకొని నెమర్వేసుకుంటున్నాడు. దూరంగా ఎక్కడో తొలికోడి కూసింది. పక్కగా ఉన్న చర్చిలో గడియారం 3 గంటలు కొట్టింది. చంద్రుడు నడినెత్తి మీదికి ఎగబ్రాకాడు. జాజిపందిరి కింద చీకటి కొద్దిగా పక్కకు తప్పుకొని వెన్నెలకి చోటిచ్చింది. వేద అన్నాడు అతడు ఆ వెన్నెలలో పాలరాతి ప్రతిమలా కదలక మెదలక కూర్చున్న ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ. అప్పుడు అతడి కంఠంలో కక్ష ధ్వనించలేదు. అసూయ పాలైన మగవాడి మనసు ప్రతిఫలించలేదు. మృదువుగా ఉంది అతడి కంఠం.
మమతతో నిండి ఉంది ఆ పిలుపు. చాలా రాత్రైంది, ఇక నువ్వు వెళ్ళిపో బావా అంది వేదవతి నెమ్మదిగా. ఒంటరిగా తిరిగి వెళ్ళిపోవడానికి పని పెట్టుకొని ఈ ఊరు రాలేదు వేద. నిన్ను కూడా వెంట పెట్టుకు వెళ్ళాలనే వచ్చాను. నిన్ను పోగొట్టుకొని జీవితంలో నేనెంత నష్టపోయానో రాధికతో నా వివాహం జరిగే వరకు గుర్తించలేకపోయాను. పరిస్థితి చేయి దాటిపోయాక అప్పుడు ఎంత వేదపడ్డా ఫలితం లేకపోయింది. రాజమండ్రిలో నువ్వు ఉన్నంతకాలం ఎన్నో రాత్రులు పక్క మీద పడి కంటి మీద కొనుక్కు రాకుండా ఆలోచించాను వేద. రాధికకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని. కానీ దానికి నువ్వు ఎంత మాత్రం ఒప్పుకోవని నాకు తెలుసు. పుండరీకాక్షయ్య తన చేతబడ్డ పిట్టని అంత సులువుగా వదిలిపెట్టడానికి కూడా నాకు తెలుసు. నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతూ ఆ తృప్తితోనైనా కాలం గడపవచ్చని ఆశించాను. దగ్గరికి వస్తున్నట్లే వచ్చి ఒక్కసారిగా చెప్పా చెయ్యకుండా ఊరు వదిలి వెళ్ళిపోయావు. నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోయావో నేను ఊహించుకోగలను. ఇంకో స్త్రీకి అన్యాయం చేయడం ఇష్టం లేక నీకు నువ్వు అన్యాయం చేసుకున్నావు. జీవితంలో లభిస్తున్న ఆపాటి ఆనందాన్ని కూడా కాదని కాలదనుకొని వెళ్ళిపోయావు. నాకు దగ్గరవుతున్న నీ మనసుని పగ్గం పట్టి శక్తినంతా ఉపయోగించి లాగి ఎక్కడో దూరంగా కట్టివేశావు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో తెలుసు కాబట్టే ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఆరా తీయకుండా ఊరుకున్నాను. నీకు నువ్వు భయపడి ఎలా దూరంగా పారిపోయావో, ఏదో సమయంలో నిగ్రహం కోల్పోయి నీ జీవితాన్ని ఇంకోసారి నాశనం చేస్తానేమోనని నాకు నేను కూడా అలాగే భయపడిపోయాను. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒకసారి వేరు చేసిన ఆ భగవంతుడే మనల్ని తిరిగి కలపడానికి రాధికను రంగంలోంచి తప్పించాడు. అంతకాలంగా నాకు చేసిన అన్యాయానికి డబ్బు రూపేణ మూల్యం చెల్లించింది రాధిక. తండ్రి తనకిచ్చిన యావదాస్తిని నా పేరు రాసి మరీ ప్రాణం తీసుకుంది. ఇప్పుడు నాకు డబ్బుకు కొదవలేదు. పుష్కలంగా డబ్బుంటే సంఘంలో ఎవరేమనుకుంటారు అని భయపడవలసిన పని ఉండదు. డబ్బుతో నందిని పంది చేయవచ్చు, పందిని నంది చేయవచ్చు. ఒకానొక తొందరపాటు వల్ల జీవితంలో అమూల్యమైన ఈ కాలం ఎంతో ఇప్పటికే నష్టపోయాను. గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తేలేను. కానీ మిగిలిన జీవితాన్ని ఆనందంగా అనుభవిద్దాం. నష్టపోయిన జీవితపు లోటును రానున్న కాలంలో భర్తీ చేసుకుందాం. మానసికంగా మనం ఎప్పుడో భార్యాభర్తలమయ్యాం. ఇప్పుడు దాన్ని చట్టరీత్యా బలపరుచుకుందాం. ఈ విషయాలని చెప్పి నిన్ను వెంట తీసుకుపోవడానికే వచ్చాను. నా మాట నమ్ము. నీ కోసం నా హృదయం ఎంతగా తప్పించిపోతుందో, నువ్వు లేని ఈ జీవితం ఎంత సారహీనంగా ఉందో ఒక్కసారి నువ్వు నా మనసులోకి తొంగి చూడగలిగితే, సానుభూతితో నా స్థితిని అర్థం చేసుకోగలిగితే తెలుసుకోగలవు. నా మాట మన్నించి నాతో రాగలవు. ఇంతకు పూర్వం జీవితంలో నీకు చేసిన అన్యాయానికి పూర్తి మూల్యం చెల్లించాను వేద. ఈ శిక్ష ఇంక చాలు. నా మీద దయ ఉంచి నా మాట ఇక కాదనకు, నాతో రాననకు. ఆత్రంగా ఆమె 2 చేతులు పట్టుకున్నాడు అతడు. అలా పట్టుకున్న ఆ చేతుల మీద 2 కన్నీటి బొట్లు పడ్డాయి. క్షణకాలం మౌనంగా ఉంది. నెమ్మదిగా తన చేతులు విడిపించుకుంది వేదవతి. లాభం లేదు బావా, నేను నీతో రాలేను, నువ్వు వెళ్ళిపో అంది నిశ్చలంగా. ఎందుకు రాలేవు? ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టడానికి ఎవరున్నారు? నువ్వు స్వతంత్రురాలివి. అడ్డు పెట్టడానికి పైవాళ్ళెవరూ లేరు. కానీ నా మనసే నన్ను అడ్డు పెడుతుంది. కొన్ని నెలలకు పూర్వం నువ్వు వచ్చి ఇలా అడిగి ఉంటే ఏమని జవాబు చెప్పి ఉండేదాన్నో. కానీ ఇప్పుడు మాత్రం నీతో రాలేను. నీ జీవితంలో భాగం పంచుకోలేను. ఇంకా నా విషయంలో ఆశ పెట్టుకోకు. నీకు నచ్చిన ఇంకో పిల్లని చూసి పెళ్లి చేసుకుని సుఖపడు. ఈ కొద్ది నెలల తేడాతో నీ జీవితంలో పెద్దగా వచ్చిన మార్పు ఏమిటి వేదా? కొన్ని నెలలకి పూర్వం అడ్డుపడబోని మనసు ఇప్పుడెందుకు అడ్డుపడుతోంది? ఆవేశంగా రెట్టించాడు అతను. ఆమె భారంగా ఒక నిట్టూర్పు విడిచింది. క్షణకాలం మౌనంగా ఊరుకొని నెమ్మదిగా ఒక్కొక్క మాట నొక్కి పలుకుతోంది. అప్పుడు నాకు భర్త లేడనుకున్నాను. నేను ఒంటరిదాన్ని అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు. అతడు ఉన్నాడు, నా కళ్ళ ముందే ఉన్నాడు. వేదా, అవును బావా, కొండ మీద అంతమందిలో నన్ను చూసి పోల్చుకోగలిగావు. కానీ నా పక్కనే ఉన్న స్వామీజీని పోల్చుకోలేకపోయావు. అతను ఇంకెవరో కాదు బావా, మావయ్య, పెద్ద మావయ్య. నిజం? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అతను. అతడు మామయ్య కాకపోతే ఇంటి తెచ్చుకు పెట్టుకొని పరిచర్య చేసే అవసరం నాకేముంది బావా? ఆ తోపిడిలో తగిలిన దెబ్బలతో అతడి దృష్టి పోయింది. నేనెవరో అతడికి తెలియదు. కానీ అతడెవరో నాకు తెలుసు. అతడు నన్ను తల్లి, భగవతి అని పిలుస్తాడు. అతడికి ఈ అవసాన దశలో తల్లిలా ప్రేమతో పరిచర్య చెయ్యాలనే ఇంటికి పిలుచుకొచ్చాను. ఈ జీవితం ఇప్పటి వరకు ఏ మంచి పనికి ఉపయోగపడలేదు బావా. ఇలాగైనా సఫలం కానీ. అది నిజమైతే, అతడు నిజంగా పెద్ద మామయ్య అయితే అతడిని ఆదుకోవడం, అతడి చివరి రోజులు సుఖంగా గడపడానికి తోడ్పడడం నీకెంత అవసరమో నాకు అంత విధాయకమే వేదా. ఒంటరిగా ఈ చిన్న ఊళ్ళో నౌకరీ చేస్తూ పొట్ట పోషించుకుంటున్న నీ దగ్గర కంటే మనిద్దరం నిర్మించుకునే ఇంట్లో అతడికి ఇంతకన్నా బాగా సుఖంగా జరుగుతుంది. అతడు మనం కూడా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. నేను ఇప్పుడే అతడి దగ్గరికి వెళ్ళి సంగతి సందర్భాలన్నీ చెప్తాను. కూర్చున్న చోటు నుంచి లేవబోయాడు అతను. అతడు 2 చేతులు పట్టుకుని వద్దు బావా వద్దు అంటూ ఆపుచేసింది వేదవతి. అతడికి నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు, మన ఇద్దరి గురించి అంతా తెలుసు. ఆ కారణంగానే ఆనాడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. తల్లి భగవతి అంటూ తను ఇంత ప్రేమ ఆప్యాయంగా పిలుస్తున్న ఈ భగవతి ఆ వేదవతి అని తెలిస్తే
నా ఇంట ఇంకా ఒక క్షణం ఉండడు. నా చేతి ఒక్క నీటి బొట్టు కూడా స్వీకరించడు. వద్దు బావా, అంత పని మాత్రం చెయ్యకు బ్రతిమాలింది ఆమె. నీ ఆలోచన సరిగా లేదు వేద. అతడికి మన గురించి అంతా తెలిసి ఆ కారణంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈనాడు నువ్వు పిలవగానే నీ ఇంట వచ్చి ఉండడు. అతడికి కళ్ళు లేకపోవచ్చు, కానీ చెవులు ఉన్నాయి కదా. ఆశ్రమం మారింది, కానీ మనిషి అతడే కదా. నువ్వే అని పోల్చుకోకుండా ఎలా ఉంటాడు వేదా? ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, భయాలు మనసులో పెట్టుకోకు. ఇప్పుడు ఇంత అర్ధరాత్రప్పుడు అతడు నిద్రలేపి ఈ విషయం మాట్లాడడం బాగుండదు. నేను రేపు పగటిపూట వస్తాను. ఇద్దరం కలిసి అతడి ముందు నిలుద్దాం. ఏ ఒక్కటి దాచకుండా అంతా చెప్పేద్దాం. ఇప్పుడున్న పరిస్థితి కూడా వివరిద్దాం. తన మూలంగా నిస్సారమైపోయిన నీ జీవితాన్ని అతడు చూస్తున్నాడు. ఏ ఆధారం లేకుండా ఒంటరి పక్షులు నిలబడి ఉన్న నీ స్థితిని అతడు గ్రహించే ఉంటాడు. మనిద్దరం వివాహం చేసుకోబోతున్నామంటే అతడు కాదనడు. అతడి ఆశీర్వాదంతోటే మనిద్దరం భార్యాభర్తలం అవుదాం. నేను స్వార్థంతో, పిరికితనంతో, తాగుబోతుగా ప్రవర్తించినప్పుడు అతడు తన పరువు ప్రతిష్టల్ని, జీవితాన్ని బలిగా పెట్టి నీకు రక్షణ ఇచ్చాడు. కులట అనే కళంకం రాకుండా కాపాడాడు. దానికి నువ్వే కాదు, నేను కూడా కృతజ్ఞుడిగా ఉండవలసిందే. కాదనను, కానీ ఆ కృతజ్ఞత చూపుకునే విధం ఇది కాదు. అతడు నిజంగా మానవత్వం ఉన్న మనిషి అయితే, సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి అయితే నీ నుంచి ఇటువంటి కృతజ్ఞత ఆశించడు. తన సేవ కోసం నీ జీవితం నాశనం చేసుకోవడం సహించడు. ఇప్పటి మట్టుకు నేను వెళ్తున్నాను, కానీ రేపు మళ్ళీ వస్తాను. ఈలోగా నువ్వు బాగా ఆలోచించు. ఇది నీ ఒక్క జీవితానికి సంబంధించిన విషయం కాదు. ఇందులో ముగ్గురు జీవితాలు ముడిపడి ఉన్నాయి. ప్రత్యక్షంగా నాది, పరోక్షంగా అతడిది. ఈ రెండింటినీ సవ్యంగా నడిపే చుక్కాని నీ చేతిలో ఉంది. అతను నెమ్మదిగా లేచి ఆమె చేతిని అందుకొని ఆప్యాయంగా ఒకసారి నొక్కి మెల్లగా అడుగులు వేసుకుంటూ వీధి వైపు వెళ్ళిపోయాడు. ఆ వెన్నెల వెలుగులో క్షణక్షణానికి దూరం అవుతున్న అతడి మూర్తిని చూస్తూ అలాగే బొమ్మలా కూర్చుండిపోయింది ఆమె. అలా ఎంత సమయం గడిచిందో ఆ కాలంలో ఆమె మనసులో ఎన్ని సంగ్రామాలు జరిగాయో, ఎన్ని జయాలు, మరిన్ని అపజయాలు సంభవించాయో. తూర్పున వేగుచుక్క పొడిచింది. పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి మేల్కొంది. చర్చిలో గడియారం 4 గంటలు కొట్టింది. తుళ్ళిపడి లేచింది వేదవతి. స్వామీజీకి 4 కాకముందే లేవడం అలవాటు. ఆ వేళకి రోజు అతడి స్నానం కూడా అయిపోతుంది. పొయ్యి రాజేసి నీళ్లు పడేయాలని తొందరగా ఇంట్లోకి నడిచింది. అలా వెళ్తూనే అప్రయత్నంగా స్వామీజీ పక్క వంక చూసింది. అతను నిద్రపోవడం లేదు, ధ్యానముద్రలోనూ లేడు. ఏదో ఆలోచిస్తున్నట్లు మంచంపై గోడకు చేరబడి కూర్చుని ఉన్నాడు. స్వామీజీ, ఈరోజు మీ నిత్యకృత్యాలకి కొంచెం ఆలస్యమైంది. క్షమించాలి, వేళకి సరిగా తెలివి రాలేదు అంది మెల్లగా. ఆ మాట అంటుంటే ఆమె గొంతు కొద్దిగా వణికింది. అతడు పడుకున్న మంచానికి పక్కగా ఉంది కిటికీ. అది వాకిట్లోకి తెరిచి ఉంది. నిద్రలో మెలకు వచ్చి అతను తమ మాటలు కానీ వినలేదు కదా. అప్పటి అతడి ఆలోచన ముద్రకి అది కారణం కాదు కదా అని కలవరపడసాగింది ఆమె మనసు. నిద్ర అంటూ ఉంటే తెలివి రావడం అన్న మాటకి అర్థం ఉంటుంది తల్లి. అసలు నిద్రలేని జీవుడు మేల్కొనడం ఏమిటి అన్నాడు అతడు తన సహజ ధోరణిలో. స్వామీజీ అంది ఆతృతగా ఏదో చెప్పాలనే ధోరణిలో వేదవతి. రా తల్లి వేద, ఇలా వచ్చి ఇక్కడ కూర్చో అమ్మా అన్నాడు అతడు ఆమెని ఆశీర్వదించడానికి అన్నట్టు చేతులు ముందుకు చేస్తూ. మావయ్య, చిన్నపిల్లల బావురమంటూ ఆ చేతుల్లో వాలిపోయింది ఆమె. కొంచెంసేపు ఏమీ మాట్లాడకుండా అనునయంగా ఒక చేత్తో ఆమెని పొదువు పట్టుకొని రెండో చేత్తో తలపై రాస్తూ అలా ఉండిపోయాడు అతడు. ఆమె ఉద్వేగం కొంత శాంతించి ఊరట పొందింది అన్న అభిప్రాయం కలిగాక, ఏడవకు వేద, నేను అంతా విన్నానమ్మా. నిన్న రాత్రే కాదు, ఆనాడు మీ అత్తయ్య పోవడానికి ముందు రాత్రి మీరిద్దరూ అరుగుపై నిలిచి మాట్లాడుకున్నప్పుడే అంతా విన్నాను. నన్ను నేను అదుపులో పెట్టుకోలేని ఒక దుర్బల క్షణాన్ని, దురదృష్ట సమయాన్ని నీ విషయంలో క్షమించరాని నేరం చేశానమ్మా. ఆ పాపం పెనుభూతంలా పెరిగి ఎదుట నిలిచి నిన్ను కబళింప చూస్తుంటే ఇంకా సహించలేకపోయాను. గుడ్డిలో మెల్ల అన్నట్లు కొద్దిపాటిగానైనా దాన్ని సరిపెట్టాలనుకున్నాను. కనీసం సంఘంలోని పేరుకి మచ్చ రాకుండా ఆదుకోవాలనుకున్నాను. కానీ దాని పరిణామం ఇంత ఘోరంగా ఉంటుందనుకోలేదు. మీ ఇద్దరికీ ఒకరి పట్ల ఇంకొకరికి ఇష్టం, ప్రేమ ఉందన్న సంగతి నాకు తెలుసు. కానీ మీ ఇద్దరు హద్దు మీరి చరించి ఉంటారని నేను కలలో కూడా ఊహించి ఉండలేదు. ఆ కారణంగానే నీ గర్భస్థ శిశువు నా అత్యాచార ఫలితమే అనుకున్నాను. రాముడు ఆ రోజు అన్నమాట నిజం. నేను అలా తొందరపడి ముందుకు రాకపోతే అతడు తల్లిని ఒప్పించో, నొప్పించో, ఏడ్చో, పోరాడో ఏదో విధంగా నిన్ను పొందగలిగి ఉండేవాడు. రంగంలోకి నేను రావడంతో పరిస్థితి అదుపు తప్పిపోయింది. అతడు ఏ విధంగానూ వాదించి నిన్ను తన దానిగా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. నీకు ఏదో మంచి చెయ్యాలనుకుని మరోసారి ఎంత అన్యాయం చేశానో ఆ విషయం ఈ రాత్రే తెలుసుకున్నాను వేద. ఆ పాప ప్రాయశ్చిత్తానికే ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. అలా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. నువ్వు వయసులో ఉన్న పిల్లవు, అతను నువ్వంటే మనసున్న మగవాడు. మధ్య అడ్డంకిగా నేను లేకపోతే మీరిద్దరూ సధర్మంగానో అధర్మంగానో ఏకమవుతారనుకున్నాను.
నేను లేనినాడు రాముడు నిన్ను తనదాన్ని చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు వస్తాడనుకున్నాను. ఇక్కడ మంగాపురంలో ఒంటరిగా నిస్సారమైన జీవితం గడుపుతున్న నిన్ను చూశాక నా అంచనా మరొకసారి తప్పిపోయింది అని తెలుసుకున్నాను. నేను ఇలా వచ్చి నీ దగ్గర ఉండడంలో ఒక అభిప్రాయం ఉంది. నీతో మరికాస్త సాన్నిధ్యం పెరిగాక, నా పట్ల నీకు గౌరవభావం కలిగాక దగ్గర కూర్చోపెట్టుకొని ఇదంతా చెప్పాలని, నీ జీవితాన్ని ఇలా మోడువార పెట్టుకోకుండా తిరిగి పెళ్లి చేసుకొని సుఖపడమని కోరాలని. అలా నువ్వు చేసిన నాడు నా పాప పరిహారమైనట్లు భావించి సంతోషిస్తానని నిన్ను మనసారా కోరాలనుకున్నాను, ప్రార్థించాలనుకున్నాను. అనుకోని విధంగా ఇప్పుడు సమయం సందర్భం కలిసి వచ్చింది. ఈరోజు అన్న విధంగా రాముడు తిరిగి వస్తే వాడితో కూడా ఈ మాటే చెప్తాను. మీ ఇద్దరి ముందు నా అపరాధం చెప్పరానిది. నా మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని దంపతులు కండని ఆశీర్వదిస్తాను. అక్కడితో నా మనసులో ఎల్లవేళలా రావణాసుడి కాష్టంలో ఆరకుండా మండుతున్న ఈ అగ్ని చల్లారుతుంది. నా ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగా నిలిచిన ఈ పెనుగోడ కూలి పడుతుంది. మీది ధర్మసమ్మతమైన వివాహం అవుతుంది వేద. ఆ విషయంలో నువ్వేం అనుమానించిన అవసరం లేదు. అతడు భార్యావిహీనుడు. నీకు భర్త జీవించి ఉన్నా లేనట్లే లెక్క. సన్యాసాశ్రమం స్వీకరించిన వ్యక్తి పూర్వాశ్రమంలో తను అనుకున్న వారికి ఏమీ కాడు. అది అతడి ఇంకో జన్మ. పూర్వజన్మ సంబంధాలతో అతడికి ప్రమేయం ఉండదు. ఇంటివారు కూడా అతడిని పరలోకవాసిగానే భావిస్తారు. అమ్మ చచ్చిపోయింది అన్న విషయం తెలిసింది, కానీ ఆమెకి తర్పణం విడిచే అర్హత నేను కోల్పోయాను. అలాగే నాకు పిల్లలున్నా నేను చచ్చిపోయాక కానీ నాకు వారు శ్రాద్ధకర్మ విధులు పాటించరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీది పునర్వివాహమే అవుతుంది, కానీ భర్త జీవించి ఉండగా ఇంకొకరిని చేపట్టినట్లు ధర్మవిరుద్ధమైన వివాహం కాదు. స్త్రీ పునర్వివాహాన్ని ధర్మశాస్త్రాలు అంగీకరిస్తున్నాయి, ప్రభుత్వ శాసనాలు అంగీకరిస్తున్నాయి, నేటి సంఘం కూడా ఆమోదిస్తోంది. అన్నిటినీ మించి నువ్వు భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉన్నావంటే ఆ లోకంలో ఉన్న మీ అత్తయ్య సంతోషిస్తుంది. చివరి మాట అంటుంటే అతడు గొంతుగా జీరపోయింది. ఆ సమయంలో అతడు సన్యాసి కాడు, సర్వసంగ పరిత్యాగైన స్వామీజీ కాడు. ఎక్కడ ఉన్నా ఏ లోకంలో ఉన్నా భార్యని మనసారా ప్రేమించే భర్త. ఆమె ఆత్మతృప్తి కోసం ఏమి చేయడానికైనా వెనుతీయని ప్రేమోపాసకుడు. ఆత్మీయుడైన మామయ్య ఒడిలో తలదాల్చి ఎంతో కాలం తర్వాత పొందిన ఆ మమత అభిమానాల్లో మునిగి తేలుతూ అతని మాటలు వింటోంది వేదవతి. వాత్సల్యపూరితమైన ఆస్పర్శ ఆమెకి ఈనాడు కొత్తగా అనిపించలేదు. చిన్ననాడు తన నిద్రపుచ్చడానికి ఒడిలో పడుకోబెట్టుకొని తల నిమురుతూ కథలు చెప్తున్నప్పట్లా ఉంది. ఏ దానికైనా అత్తయ్య కోప్పడితే భుజం మీద వేసుకొని మంచి మాటలు చెప్తూ ఓదారుస్తున్నప్పటిలా ఉంది. వీధి వాకిట్లో ఇసుకలో తన వేలు పట్టుకొని ఓనుమాలు దిద్దిస్తున్నప్పటిలా ఉంది. వర్షంలో తడుస్తూ పొలం నుంచి తిరిగి వస్తున్నప్పుడు తను తడిసిపోకుండా వెచ్చగా ఉండడం కోసం పైనున్న శాలువా కప్పి గుండెలకి దగ్గరగా అదుముకున్నప్పట్లా ఉంది. వెచ్చని అతడి ఒడి అలసి సొలిసి వాడిపోనున్న ఆమె జీవితానికి పెట్టని కోటగోడలా అనిపించింది. వాత్సల్యపూరితమైన ఆ స్పర్శ దిగజారిపోతున్న ఆమె ధైర్యానికి ఊతకర్రలా అనిపించింది. మామయ్య ఒడిలో చిన్ననాటి జ్ఞాపకాల్లో మునకలు వేస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ జీవితం అంతా అలా ఉండిపోవాలనిపించింది వేదవతికి. కానీ బయట ఎంతో ప్రపంచం ఉంది. అది ఎవరిని వారు కోరుకున్న విధంగా నడవనీయదు. అడుగడుక్కి ఆంక్షలు పెడుతుంది. వాటిని కాదని తోసిపారేసే ధైర్యం సామాన్య మానవుడికి ఉండదు. అలాగని మనస్ఫూర్తిగా వాటిని ఆచరించే ఉద్దేశము ఉండదు. ఆ బంధాల్లోంచి తప్పుకోవాలని అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అలా ప్రయత్నిస్తున్న కొద్దీ మరింతగా అందులో తగులుకుపోతాడు. కర్రగేటు తెరుచుకుని రోజు ఆ సమయంలో స్వామీజీ దర్శనం కోసం వచ్చే భక్తులు లోపలికి వస్తున్నారు. ఆ రోజు స్వామీజీ జీవితం మారింది, అతని దినచర్య మారింది. కానీ ఆ విషయం పట్టించుకోని కాలం దానికోసం ఆగలేదు. స్వామీజీ వేదవతికి పూర్వాశ్రమంలో భర్త కావచ్చు, ఆత్మీయుడైన వ్యక్తి కావచ్చు, కానీ ఆ ఊరి దృష్టిలో అతడు సర్వసంగ పరిత్యాగి. ఆయన సన్యాసి. ప్రాపంచిక బంధాలతో ఎటువంటి ప్రమేయం లేని స్వామీజీ. అతడి ఒడిలో ఆ విధంగా పడి ఉన్న వయసులో ఉన్న అందమైన వేదవతిని చూస్తే ఇంకేమైనా ఉందా? ఎదురుగా ఉన్న సముద్రంలో మంటలు రేగవు, పక్కగా ఉన్న కొండ పొగలా గాలికి ఎగిరిపోదు. తల్లి, బయట ఎవరు వచ్చినట్లుంది, నన్ను కాస్త అక్కడికి తీసుకుపోయి కూర్చోపెడతావా అన్నాడు స్వామీజీ. నెమ్మదిగా లేచి తల బట్ట సవరించుకుంది వేదవతి. కన్నీటితో, ఆవేదనతో, ఆవేశంతో, ఆనందంతో ఎర్రపడిన కళ్ళని పైట కొంగుతో తుడుచుకుంది. అతడి చేతిని పట్టుకొని వరండాలోకి నెమ్మదిగా నడిపించుకుంటూ వచ్చింది. అప్పటికే కొందరు మనుషులు వచ్చి అక్కడ పరిచి ఉన్న చాపల మీద కూర్చున్నారు. మరికొందరు గేట్ తెరుచుకొని లోపలికి వస్తున్నారు. అలా వస్తున్న వారి వెంక తలెత్తి చూసింది వేదవతి. వారి వెనుకగా ఉన్నాడు అతడు. ఆమె కళ్ళు కలియగానే చిన్నగా నవ్వాడు. అప్రయత్నంగానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి. లేత వెన్నెల వంటి నవ్వు అందులోంచి తళుక్కున తటిల్లతలా మెరిసి అంతలోనే మాయమైంది. ఆ మెరుపుని మేఘం కప్పేసింది. ముందు రోజు అతడు అన్నమాట గుర్తుకొచ్చింది. తనది అనుకుని నమ్మిన ఆడది తనని మోసం చేసింది అని తెలుసుకున్న నాడు ఆమె ఇంకా ఆలోచించలేకపోయింది. తను అతనిని ఆ విధంగా మోసం చేసింది. ఆ రోజునలా ముందుకు వచ్చి మామయ్య తనని వివాహం చేసుకోవడానికి కారణం ఏమిటో ఎప్పుడూ అతడితో చెప్పలేదు.
అందుకు అవకాశం కూడా రాలేదు. కానీ ఇప్పుడు అది బయట పెడుతుంది. ఆ వెలుగులు అతడి భావాలు ఎలా మారతాయో, ఏ విపత్కర పరిణామాలకి దారితీస్తాయో. స్వామీజీ చేతిలో ఉన్న ఆమె చెయ్యి కొద్దిగా కంపించింది. ఆ కంపనికి కారణం ఏమిటో అతడు గ్రహించుకున్నాడు. నువ్వేం కంగారు పడకు తల్లి, అంతా నేను సరిచేస్తా కదా అన్నట్లు నెమ్మదిగా ఆమె చేతిని ఒత్తాడు. ఆ చేతిని కళ్ళకద్దుకొని నెమ్మదిగా అతడిని అక్కడ పరిచి ఉన్న దర్భాసనం మీద కూర్చోపెట్టింది ఆమె. ఆమెకిప్పుడు రామకృష్ణ ఎదురుపడ్డానికి సంకోచం లేదు. ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి భయం లేదు. జీవిత గమనంలో కాలికి అడ్డం వచ్చే ప్రతి ముళ్ళ కంచెను పక్కకు నెట్టి ముందుకు మునుముందుకు సాగిపోవడానికి నిశ్చయించుకుంది. ఆ ముళ్ళ కంచెల్లో అతడు ఒకడైతే అతి నిర్దాక్షిణ్యంగా పక్కకి తోసేస్తుంది. లేక ఆ ముళ్ళ పొదలో విరిసిన అందమైన పువ్వు అయితే ఆప్యాయంగా దాన్ని కోసి తలలో పెట్టుకుంటుంది. సమాప్తం. జారుడు మెట్లు నవల సమాప్తం. రేపు మరో నవలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శ్రీ.